లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఈ రోజు కాక సండే వానలో తడుస్తే బైక్ కి నా రాయల్ ఎన్ఫీల్డ్ కి ఏం రిపేర్ వస్తుంది నేను చెప్తాను. కర్నూలులో చాలా రోజుల నుంచి 3 రోజుల నుంచి వాన పడుతుంది పోతుంది, వాన పడుతుంది పోతుంది. గాయస్ మా కర్నూలులో దుర్గం చెరువు ఉంది తెలుసా మీకు? పైన చూడండి క్లైమేట్ ఎక్సలెంట్ ఉంది. ఈ పబ్లిక్ అంతా చూసి ఏమని అనిపిస్తుంది తెలుసా? ఒక డైలాగ్ ఉంటాడు, ఎవర్రా మీరంతా. చూడండి క్లైమేట్ ఎట్లుందో, ఎక్సలెంట్ ఉంది కదా. అనిపిస్తుంది మీకు క్లైమేట్? ఎంతమంది జనాలు వచ్చేసినారంటే అంతమంది జనాలు వచ్చేసినారు. చెప్తున్నా కదా, కర్నూలులో క్లైమేట్ కూల్. ఒక 4-5 రోజులు వాన పడింది అనుకో. పంచేది అయితే నేనైతే వీడియోలో ఒక టెస్ట్ చేస్తున్నాను కదా, ఆ టెస్ట్ అయితే సక్సెస్ అయిపోయింది అనమాట మొత్తానికి. ఫైనల్లీ అయితే నేనైతే నా సబ్స్క్రైబర్స్కి అమౌంట్ పంచడానికి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో లేక ముందు లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మన కర్నూలులో చాలా రోజుల నుంచి 3 రోజుల నుంచి వాన పడుతుంది పోతుంది, వాన పడుతుంది పోతుంది. అందులో బైక్ కూడా నా బైక్ అయితే వానలో తడుస్తుంది. వానలో తడుస్తే బైక్ కి నా రాయల్ ఎన్ఫీల్డ్ కి ఏం రిపేర్ వస్తుంది నేను చెప్తా చూడండి. ఇప్పుడు అంత పెద్ద రిపేర్ అయితే ఏం కాదు, మనం పట్టించుకోకుండా నార్మల్ టైమ్స్ లో కూడా రిపేర్ వస్తాయి. ఇప్పుడు వానలో తడుస్తుంది కాబట్టి మనమైతే దాన్ని సిలుము పట్టకుండా చేద్దాం అనుకోని నేనైతే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ. అందులో లొకేషన్ అయితే చాలా బాగుంది, క్లైమేట్ అయితే కూల్ అవుతుంది అనమాట. కర్నూలులో కూల్ అవుతుంది, ఎండ వస్తుంది. అందుకని అయితే ఈరోజు గట్టు మీదకి వెళ్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు నా వీడియోలో చూసింటారు గట్టుది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అందులో ఈ రోజు కాక సండే చూపిస్తాడు అండి. మీకు చాలా మంది అయితే ఉంటారు మన గట్టు మీద. డైరెక్ట్ అయితే మీరు గోప్రో మూవీగా చేసేయండి, నేను గట్టు మీద చూపిస్తా అది ఏంది రిపేర్ వస్తాయో. అంతవరకు మనం పోతూ మాట్లాడుకుందాం. డైరెక్ట్ గోప్రో వ్యూకి అయితే చేసేయండి. మీరు గోప్రో వ్యూకి వెళ్ళే ముందు ఇంకొకటి, గోప్రోలో ఏంటంటే మనకి ఫస్ట్ ఇంపార్టెంట్, మనకి ఇది గోప్రో కదా, మనం రైడ్ చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? మొత్తం గోప్రోలో ఉన్నట్టు రీసెట్ చేసేయాలి మొత్తం అంతా మెమొరీ కార్డు, లేకపోతే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం మనము. మొత్తం అయితే నేను రీసెట్ చేసి గోప్రో వీకి వెళ్ళిపోతాం మనం డైరెక్ట్. మనమైతే గట్టుకి వెళ్ళబోతున్నాం. చెప్పిన గట్టు కాడ లొకేషన్ బాగుంటాయని. ప్రాబ్లం ఏమొస్తాయో కూడా గట్టు కాడనే చెప్తాను. నేను వచ్చేసిన ఆల్రెడీ ఇంట్లో నుంచి ఒకటి తెచ్చుకోవడం మర్చిపోయినా అనమాట. మెయిన్ అదే చెప్దాం అనుకున్నా కదా ఆ ప్రాబ్లం గురించి, అది తెచ్చుకోవడమే మర్చిపోయినా నేను. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను చూపిస్తా చూడండి. చెప్తా టైం ఉంటే మళ్ళీ ఇంటికాడికి వచ్చి చూపిస్తాను మీకు, ఎంబడే చెప్పేస్తాను మీకు. గాయస్ మా కర్నూలులో దుర్గం చెరువు ఉంది తెలుసా మీకు? చూపిస్తా చూడండి మీకు దుర్గం చెరువు ఎట్లుంటాయంటే. ఏమంటే బాగానే ఉంటాయి దుర్గం చెరువు మాది. ఆడ హైదరాబాద్లో కేబుల్ ఉంటాయి, ఇక్కడ కేబుల్ ఉండదు. పబ్లిక్ ఫుల్ ఉంటారు అనమాట దీని మీద. చూడండి మొత్తం ఎక్సలెంట్ ఉంటుంది దుర్గం చెరువు. ఇదే మా దుర్గం చెరువు అనేది. కేక్ కటింగ్లు అవన్నీ ఈయనే జరుగుతాయి నైట్ పూట. నైట్ అయితే నిండిపోతా. ఇంకొకప్పుడు వస్తే నైట్ వస్తాను నేను, చూపిస్తా మీకు నైట్ ఎట్లుంటారో. క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది. గట్టు మీద ఇంకా బాగుంటాయి క్లైమేట్. దుర్గం చెరువు కట్ ఎట్టుంటుందో సేమ్ ఇటనే ఉంటుంది మాకు కూడా కట్టు. క్లైమేట్ కూల్ కావడం కానీ, వాన పడడం కానీ, అందరు గట్టు మీదకి పోవాలనిపిస్తాయి. గట్టు మీద ఏమంటే సైలెంట్గా కూర్చొని ప్రశాంతంగా కూర్చోవచ్చు గట్టు మీద. ఇది నాకు తెలిసి రెండోసారి నేను వీడియో చూపించడానికి గట్టుది. కోడి వాసన, కోడి వేస్టేజ్ ముందర పోతుంది. దీన్ని మించి ముందర పోదాం. కట్ అయిపోయింది. ఉమ్లిదామన్నా కూడా హెల్మెట్ ఉంది అడ్డు. అంత కంపు వాసన నోట్లోకి వెళ్ళిపోయి ముక్కులోకి వెళ్ళిపోయింది. ఒకసారి చూడండి క్లైమేట్ పైన మీకు కనిపిస్తుందో కనిపించకుంటుందో చూపిస్తా. ఫస్ట్ ఫ్యూల్ అయితే వేయించేసేయాలా. పైన చూడండి క్లైమేట్ ఎక్సలెంట్ ఉంది. కనిపిస్తుందో కనిపించకుంటుందో మీకు మబ్బులు. వాన పడిందంటే అంతే ఇంకా సంగతి. ఫస్ట్ ఫ్యూల్ అయితే కొట్టించేసుకుందాము. గట్టు మీదకి అంత జల్లి వీలైతే అంత జల్లి పోదాం అనుకుంటున్నాను నేను. ఈ నుంచి ఒక 500 మీటర్స్, 1 కిలోమీటర్ అనుకోండి, 1.5 కిలోమీటర్ ఉంటాయి ఈ నుంచి కరెక్ట్ మన చెక్ పోస్ట్ కాడ నుంచి. క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది. వాన పడింది అనుకో అంతే, ఇంకా మొత్తం స్పాయిల్ అయిపోతాయి. మనం తీసేది వీడియో ఆ మాస పుణ్యానికి ఒకసారి వీడియో. ఆడ వాన పడింది అనుకో గట్టు మీద దాక్కోవడానికి కొంచెం కూడా ప్లేస్ ఉండదు అనమాట. మొత్తం అంతా ఓపెన్ ఏరియానే. మళ్ళీ కిందికి రావాల్సినదే. వాన మొత్తం కొండ ప్రాంతం అది. వాన పడింది అనుకో అందరం కిందికి రావాల్సినది, దాక్కోవడానికి ప్లేస్ లేదు ఆడ. అందుకని నేను ఒక గోప్రోకి చిన్న కవర్ తీసుకుపోతున్నా. ఫోన్ అంటే ఐఫోన్ ఏం కాదు, ఇంకా వాటర్ ప్రూఫ్. అది మనకు తెలిసినది ఐఫోన్ గురించి. ఎంత నీళ్ళలో ముంచి లేపినా ఏం కాదు. నేను గోప్రో కూడా వాటర్ ప్రూఫే. సేఫ్టీ కోసం నేను ఒక కవర్ చిన్నది తీసుకుపోతున్నా గోప్రో పట్టేదట. చెరువు మాదిరి అయిపోయింది మొత్తం. ఇది బాగుండే మంచి గ్రౌండ్ ఇది. అయ్యా ఇది ఇంత రోడ్ వేయలేదయ్యా, మిగతాదంతా రోడ్ వేసినారు ముందర. ఇంత రోడ్ వేసిండే జబర్దస్త్ ఉండే. ఏంటికి బంద్ చేసినారో తెలియదు. ఇంత రోడ్డు ఈ నుంచి ఒక 200 మీటర్స్ గలీజ్ ఉంటాయి. ఇంత రోడ్ ఎందుకు వెళ్ళినా నాకు అర్థం కాలేదు. మిగతాదంతా మొత్తం బాగా వేసేసినారు రోడ్డు. అంతా కచరబిచర అంటే స్పీడ్ అయినా కూడా మనకు అంతా బురద చెట్లు వేస్తాయి. బండకి జిట్లుతాయి, బండికి జిట్లుతాయి. అందులో రాయల్ ఎన్ఫీల్డ్ కి బురద చాలా జిట్లుతాయి. ఇంకా పోతూనే అంత రిమ్స్ కి ఇట్లిపోతాయి. ఈ నుంచి రోడ్ బాగుంది, మళ్ళా ఇంకా బాగుంది ఈ నుంచి రోడ్డు. మళ్ళీ
ఇది ఇంత దాకానే మళ్ళీ కొంచెం ముందర పోయినాం అనుకో, ఆ నుంచి ఇంకా రోడ్ బాగుంది, ఇంకా అది వేసినారనమాట మొన్న. అనుకున్నా వాన పడితే గబ్బులు వేసాయని, వాన స్టార్ట్ అయిపోయింది, పైకి పోవాలన్నా వద్దా అని భయం లేస్తుంది. అనుకున్నా వాన పడొద్దు అని, వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇడుసు తారన్నా ఇడుసు, ఎట్టుండాలా తార తీసుకొని పోతే గమ్మంగా కొట్టుకొని పోవాలా. నువ్వేమి ఇంత మెల్లింగ్ పోతున్నావు ఒట్టు, అది కార్రే వాన ఉంది, తడి ఉంది మొత్తం. ఈ రోడ్ ఒకటి తడి ఉంది, ఆ రోడ్ అది కూడా తడి ఉంది. 3-4 వ్యూ పాయింట్లు ఉన్నాయి అనమాట మంచిగా. సింపుల్ ఇది ఒక వ్యూ పాయింట్ అనుకోండి. ఈ నుంచి మొత్తం కర్నూలు సిటీ మొత్తం కానొస్తాయి ఈడికి ఎక్కుదేమనుకో. చూడండి ఇది ఒక వ్యూ పాయింట్ అనుకోండి. ఈ నుంచి అదే ఇది ఒక వ్యూ పాయింట్. ఇక్కడ రోడ్ వేసినారు, కూర్చోకుంటున్నారు అందరూ. ఒకప్పుడు అయితే అందరు బాగా స్టే చేస్తుండే ఇక్కడ కూడా, అంత పైకి ఎక్కకుండా. నా వీడియో మీరు ఫాలో అవుతుంటే ఈ టెంపుల్ మొత్తం నేను చూపించిన అనమాట. ఈ టెంపుల్ రోడ్ ఏమి ఇంత ఉంది, చాలా మంది జనాలు అయితే కనిపిస్తున్నారు నాకు గట్టు మీద. గాయస్ పబ్లిక్ అయితే ఫుల్ ఉందనమాట, చూపిస్తారండి ఆంజనేయ స్వామి కాడ. గాయస్ నిజంగా చెప్తున్నా, ఎప్పుడు చూడలే ఈ పబ్లిక్ని, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ పబ్లిక్ని అంతా చూసి ఏమని అనిపిస్తుంది తెలుసా, ఒక డైలాగ్ ఉంటాయి చూడు, ఎవర్రా మీరంతా అన్నట్టు చూడాలనిపిస్తుంది. ఆ కార్లతో మొత్తం నిండు కావేది, కార్లతో. వాన స్టార్ట్ అవుతుంది. మైక్లోకి నీళ్ళైతే పోకూడదు. లొకేషన్ చూడండి ఒకసారి, ఇదే బ్యూటిఫుల్ లొకేషన్, ఎక్సలెంట్ లొకేషన్ ఇదే. వాన పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈయన ఆంజనేయ స్వామి ఉంటాడు మనకి. ఆడ మాది స్పాట్, ఆడ జనాలు కనిపిస్తుంది, ఆడ మా స్పాట్. ఎప్పుడు కూర్చునేది అన్నవాళ్ళమంతా, మేము వచ్చినేది అంతా అన్నవాళ్ళమంతా వచ్చి కూర్చునేది ఆడనే మేము. వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్లీ అయితే నేను తిరిగి ఒక చోట కూర్చోవడం జరిగింది. అంతమంది జనాలు వచ్చేసినారంటే అంతమంది జనాలు వచ్చేసినారు. చెప్తున్నా కదా, కర్నూలులో క్లైమేట్ కూల్. ఒక 4-5 రోజులు వాన పడింది అనుకో చాలు, జనాలు మొత్తం గట్టెక్కుతారు. ఒకసారి చూపిస్తాడండి, నేను కూర్చున్న కాడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇదే మొత్తం కర్నూలు సిటీ మనకి. ఫోన్లో కనిపించకుంటుందో లైట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. టైం ల్యాప్స్ పెడదామంటే ఆల్రెడీ లైట్లు గిట్లు అంతా పడిపోయింది. ఒకటి పెట్టినా చూపిస్తా చూడండి మీకు టైం ల్యాప్స్. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, నేను అమౌంట్ అయితే పంచుతా ఉన్నా కదా మీకు. అమౌంట్ అయితే పంచేదైతే నేనైతే వీడియోలో ఒక టెస్ట్ చేస్తున్నాను కదా, ఆ టెస్ట్ అయితే సక్సెస్ అయిపోయింది అనమాట మొత్తానికి. ఫైనల్లీ అయితే నేనైతే నా సబ్స్క్రైబర్స్కి అమౌంట్ పంచడానికి రెడీ అయిపోయినా. నేనైతే చిన్న ఒక వీడియో, దాన్ని సపరేట్ వీడియో చేస్తాను కదా, దాన్ని సపరేట్ వీడియో చేసి పెడతాం మీకు, ఫుల్ వీడియో. మరి తొందరలోనే మీ నా సబ్స్క్రైబర్స్ మనీ గెలుచుకునే అవకాశం అయితే వచ్చేస్తాయి. నేను చెప్పినా కదా మీకు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకొకటి వచ్చేసి మీకు బైక్ వాన పడినప్పుడు ఏం సిలుము పడతాయని చూపెట్టలేదు కదా, చూపిస్తా. కొంచెం ప్రశాంతంగా ఉంది, చల్లగా గాలి వస్తుంది, అందుకని ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. మొత్తం హెల్మెట్ అంతా ఇక్కడ పెట్టేసిన సెటప్. టైం ల్యాప్స్ పెడదాం అనుకుంటున్నా, పెట్టి చూస్తా. టైం ల్యాప్స్ వస్తే వీడియోలో పెడతా, లేకపోతే లేదు. ఆడవిడండి క్లైమేట్ ఎట్లుందో, ఎక్సలెంట్ ఉంది కదా, అనిపిస్తుందా మీకు క్లైమేట్? ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి చెట్టు మీద చెట్టు, ఇది ఫేమస్ మనకి. చెట్టు మీద చెట్టు కనిపిస్తుందో కనిపించకుంటుందో తెల్లు. మీకు అదేదో చూపిస్తున్నా కదా, సిలింబు పట్టకుండా చైన్ అనమాట మనకి. కనిపిస్తుందో కనిపించకుంటుంది మీకు చైన్, అంతా సిలుంబు పట్టిపోతాయి వానాకాలము. సిలుంబు పట్టే అవకాశం ఉంది. మొత్తం ఐరన్ కదా, బాడీ పార్ట్స్ అంతా సిలుంబు పట్టే అవకాశం ఉంది. దీనికైతే సైలెన్సర్ హీట్ ఎక్కుతాయి కదా మనకి, అప్పటికప్పుడు తుడుచుకుంటే మేలు, లేకపోతే ఇట్లా మచ్చలు పడిపోతాయి. అదో ఇంజన్ కూడా అంతే, సేమ్ ఇటనే మచ్చలు పడిపోతాయి. వానాకాలం కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి బండిని, లేకపోతే అంత ఐరన్ కదా మొత్తము సిలుంబు పట్టే అవకాశం ఉంది. ఫైనల్ అయితే నేనైతే ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నా. ఇంకా ఈ నుంచి సంథింగ్ హైవేకి పోయి చిన్న రీల్స్ తీద్దాం అనుకుంటున్నా. గోప్రోలో అయితే ఛార్జింగ్ లేదు.